హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనకు ఒక యుద్ధం అంటే గుర్తుకొచ్చేది భయం, దేశభక్తి, రక్తపాతం. ఈ రోజు నేను చెప్పే కథలో యుద్ధం మనుషులకి కాదు, దేశానికి కాదు, పక్షులకి, మనుషులకి. ఇప్పుడు నేను మీకు చెప్తుంటే రోబోట్ గుర్తుకొస్తుంది కదా, కానీ నేను ఆ స్టోరీ గురించి కదా చెప్తుంటా. నిజంగా జరిగిన యుద్ధం గురించి మాట్లాడుతున్నాను. 1932లో ఆస్ట్రేలియా గడ్డ మీద ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. మిషన్ గన్లతో, యూనిఫాములతో యుద్ధానికి బయలుదేరారు ఆస్ట్రేలియా సైనికులు. కానీ యుద్ధం మనుషుల మీద కాదు, పక్షుల మీద. పంటల కోసం పోరాడుతున్న రైతులు, ప్రకృతిని ఓడించాలన్న ప్రభుత్వం, అంతమంది సైనికులు, ఎన్నో వేల బుల్లెట్లు, వందల కొద్ది మిషన్ గన్లను వాడినా కూడా గెలిచింది ఎవరో తెలుసా? ఆ పక్షులే. ఒక దేశం పక్షుల్ని చంపడానికి ఆర్మీ సైన్యాన్ని పంపించిందంటే ఇదేదో మీకు ఆశాస్పదంగా ఉండొచ్చు. అందులో దాగి ఉంది ఒక ప్రకృతి గుణపాఠం. ఇది ఆస్ట్రేలియా చరిత్రలోనే అత్యంత విచిత్రమైన సంఘటన. ఈ యుద్ధం మనుషులకు, ఈములకు. అసలు ఈ వార్ ఎందుకు జరిగింది? ఈ ఈములను ఎందుకు సైన్యం కట్టడి చేయలేకపోయింది? ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, పూర్తిగా చూడండి. మా వీడియో చూస్తున్నాను కానీ లైక్ అయితే చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే మా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది. ఇలాంటి కొత్త విషయాలు తెలియాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చరిత్రలో యుద్ధాలంటే మనకి రాజులు, సైన్యాలు, బాంబులు, తుపాకులు గుర్తొస్తాయి. కానీ ఒకసారి ఊహించండి, ఒక దేశం తన సైన్యాన్ని, మిషన్ గన్లను, మందుగుండు సామాగ్రిని ఉపయోగించి మనుషుల మీద కాకుండా పక్షుల మీద యుద్ధం చేయాల్సి వచ్చిందంటే వినడానికి నవ్వొచ్చేదిగా ఉన్నా ఇది నిజం. ఇది నిజంగా జరిగింది. 1932లో ఆస్ట్రేలియాలో జరిగిన గ్రేట్ ఈము వార్ అనేది ప్రపంచ చరిత్రలోనే అత్యంత విచిత్రమైన సంఘటనలో ఒకటి. ఆస్ట్రేలియా సైన్యం ఎగరలేని కానీ అత్యంత వేగంగా పరిగెత్తే ఈము పక్షులపై యుద్ధం ప్రకటించింది. ఓ పక్క మిషన్ గన్నులతో దాళ్లు, మరో పక్క పక్షుల గెరిల్లా టాక్టిక్స్. చివరికి సైన్యం ఓడిపోయింది. ఇవన్నీ కథను ఒకేసారి హాస్యాస్పదంగాను, ఆసక్తికరంగాను మరియు ఆలోచింపజేసే విధంగాను మారాయి. ఈ పోరాటంలో మనుషుల ఆత్మవిశ్వాసం ప్రకృతిని ఎదుర్కొన్నప్పుడు ఎవరు గెలుచుంటారు, సైన్యమా లేక ఈములా? ఇదే ఈ కథలోని అసలు రహస్యం. 1914 నుండి 1918 మధ్యలో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఆస్ట్రేలియా ప్రభుత్వం యుద్ధవీరులకు అంటే రిటర్న్ సోల్జర్లకు బహుమతిగా పశ్చిమ ఆస్ట్రేలియాలోని వీట్ బెల్ట్ ప్రాంతంలో భూమినిచ్చింది. ఈ భూములు గోధుమలు పండించడానికి ఉద్దేశించబడ్డాయి. కానీ ఈ ప్రాంతం మొత్తం పొడిగా ఉంటుంది, చాలా కాలం వర్షం తక్కువగా ఉంటుంది. ఇది వ్యవసాయానికి కష్టమైన పరిస్థితిగా ఏర్పడింది అక్కడ. 1929లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక సంక్షోభం ఆస్ట్రేలియాను కూడా ప్రభావితం చేసింది. రైతులకు గోధుమల ధరలు తగ్గాయి మరియు ప్రభుత్వ వాగ్దానం చేసిన సబ్సిడీలు అందలేదు. ఈ ఆర్థిక ఒత్తిడి రైతులను ఇబ్బంది పెట్టింది. 1932లో తీవ్రమైన కరువు కారణంగా సుమారు 20,000 ఈము పక్షులు తమ సహజ ఆవాసాల నుండి వీట్ బెల్ట్ ప్రాంతంలోని గోధుమ పొలాలకు వలస వచ్చాయి. ఈములు ఆస్ట్రేలియాకు చెందిన రెండో అతిపెద్ద పక్షి. 2 మీటర్ల ఎత్తు, 50 కేజీల బరువు మరియు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు ఈ ఈములు. అవి గోధుమ పంటలు తినడం, కంచెలను ధ్వంసం చేయడం ద్వారా రైతులకు భారీ నష్టం కలిగించాయి. రైతులు తమ కష్టాలను తగ్గించమని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఈ రైతులందరూ చాలా మంది మాజీ సైనికులు కావడం వల్ల ఆస్ట్రేలియా ప్రభుత్వానికి సైన్యాన్ని పంపి ఈముల్ని నిర్మూలించాలని కోరారు. వారు ఈముల్ని చీడపురుగుగా భావించారు, వాళ్ళ పంట పొలాన్ని నాశనం చేస్తున్నాయి కాబట్టి. ఆస్ట్రేలియా డిఫెన్స్ మంత్రి సర్ జార్జ్ పీర్స్ ఈ సమస్యను తీవ్రంగా తీసుకున్నారు. ఈములను చంపడానికి సైనిక ఆపరేషన్ ఆమోదించారు. ఈ ఆపరేషన్ ను ఈము వార్ అని పిలిచారు. ఇది అధికారికంగా పెస్ట్ కంట్రోల్ ప్రోగ్రామ్ అన్నమాట. రాయల్ ఆస్ట్రేలియన్ ఆర్టిలరీ నుండి మేజర్ గిన్వియడ్ ఫర్వేస్, విన్ ఆబ్రే మెరిడిత్ నేతృత్వంలో 3 సైనికులు పంపబడ్డారు. వారి వద్ద 2 లెవిస్ ఆటోమేటిక్ మెషిన్ గన్స్ మరియు 10,000 రౌండ్ల బుల్లెట్లు ఉన్నాయి. నవంబర్ 1932లో మెజరత్ మెరిడిత్ నాయకత్వంలో ఆస్ట్రేలియా సైనికుల చిన్న బృందం లూయిస్ మిషన్ గన్లు మరియు 10,000 రౌండ్ల మందుగుడ్డి సామాగ్రితో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. సైనికులు పక్షులను వేటాడడం ప్రారంభించారు. కానీ ఈము పక్షులు ఊహించిన దానికంటే చాలా తెలివిగా, వేగంగా ఉన్నాయి. వాటి వేగం గంటకి 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మిషన్ గన్ శబ్దం వినిపించగానే అవి చిన్న చిన్న సమూహాలుగా విడిపోయాయి, వేగంగా పరిగెత్తడం ప్రారంభించాయి. వాటిని లక్ష్యంగా చేసుకోవడం సైనికులకు కష్టమైంది. సైనికులు ఏర్పాటు చేసిన మెరుపు దాడి ప్రయత్నాలు విఫలమయ్యాయి. మిషన్ గన్లు తరచుగా జామ్ అయ్యాయి. ప్రభుత్వం ఈ ఆపరేషన్ ను సులభమైన విజయంగా భావించింది కాబట్టి ఒక సినిమాటోగ్రాఫర్ ని కూడా పంపారు ఈ సైనిక విజయాన్ని రికార్డ్ చేయడానికి. నవంబర్ 2, 1932న క్యాంపియన్ జిల్లాలో ఆపరేషన్ మొదలైంది. సైనికులు మొదట 50 ఈముల గుండెల్లో దాడి చేశారు, కొన్ని చంపారు. కానీ ఈములు వేగంగా చెదిరిపోయి చిన్న చిన్న గుంపులుగా విడిపోయాయి. ఈములు ఊహించిన దానికంటే చాలా తెలివైనవి. అవి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు మరియు సైనికులు దాడి చేసినప్పుడు గెరిల్లా టాక్టిక్స్ వాడాయి. గెరిల్లా టాక్టిక్స్ అంటే అవి చెదిరిపోయి చిన్న గుంపులుగా విడిపోయి సైనికులను గందరగోళం ఉంచాయి. ఈ యుద్ధంలో సైనికులు చాలా సమస్యలను ఫేస్ చేశారు. లెవిస్
సర్వీస్ గన్స్ జామ్ అయ్యాయి. ఈము శరీరాల్లో బుల్లెట్లు చిక్కున్నాయి. ఈములు ఒకే దాడిలో ఒకే చోట ఉండలేదు. వాటిని లక్ష్యం చేయడం కష్టమైంది. కొన్ని ఈములకు బుల్లెట్లు తగిలిన గాయాలతో పరిగెత్తాయి, చనిపోలేదు. అసలు యుద్ధం ఎలా జరిగిందనేది క్లియర్ గా మాట్లాడుకుందాం. నవంబర్ 4 సైనికులు ఈములను నీటిగుండ వద్ద ఆకర్షించి దాడి చేశారు. కేవలం అవి 12 ఈములు మాత్రమే చనిపోయాయి. నవంబర్ 8 విజయం లేకపోవడంతో సైనికులు ఆపరేషన్ ను తాత్కాలికంగా ఆపారు. నవంబర్ 12 నుండి డిసెంబర్ 10 వరకు మళ్లీ ప్రయత్నం చేశారు. ఈసారి ట్రక్కులపై గన్స్ పెట్టి దాడి చేశారు. కానీ ఈములు ట్రక్కుల కంటే వేగంగా పరిగెత్తాయి మరియు ఒక ఈము ట్రక్కు కింద చిక్కి దాన్ని కూడా దెబ్బతీసింది. ఒక నెలలో 10,000 బుల్లెట్లు వాడిన అధికారికంగా 986 ఈములు మాత్రమే చనిపోయాయి. ఇవి సైనికుల లెక్కల ప్రకారం. అనధికారికంగా ఇది దాదాపుగా 2,500 కావచ్చని కొందరు చెప్పారు. కానీ ఇంకా 20,000 ఈముల సమస్య ఉంది. పంటలు ఇంకా నాశనమయ్యాయి. కొద్ది వారాల పోరాటం తర్వాత సైన్యం కొద్ది సంఖ్యలో ఈము పక్షులు మాత్రమే చంపగలిగింది. సైన్యం ఉపయోగించిన మందుగుండు సామాగ్రి పక్షుల మరణాల సంఖ్యకు ఉన్న నిష్పత్తి చాలా ఎక్కువగా ఉంది. ఈ ఆపరేషన్ ఒక పెద్ద వైఫల్యంగా నిలిచింది. చరిత్రలో దాని స్థానం ఈ సంఘటన అప్పట్లో అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లోకి ఎక్కి చాలా మందికి వినోదాన్ని పంచింది. ఆస్ట్రేలియా సైన్యం పక్షులతో జరిగిన యుద్ధంలో ఓడిపోయింది అనే శీర్షికలతో పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ విచిత్రమైన సంఘటన ఆస్ట్రేలియా చరిత్రలో ఒక హాస్యాస్పదమైన మరియు ఆసక్తికరమైన అంశంగా మిగిలిపోయింది. మనుషులకు ప్రకృతికి మధ్యన జరిగిన ఈ పోరాటంలో ఈము పక్షులే విజేతలుగా నిలిచాయని చాలా మంది చెప్తుంటారు. ఆస్ట్రేలియా మరియు బ్రిటన్ లో వార్తాపత్రికలు ఈ ఆపరేషన్ ను హాస్యాస్పదంగా వర్ణించాయి. సైన్యం ఈముల చేతిలో ఓడిపోయిందని జోకులు వేశాయి. ఆస్ట్రేలియా పార్లమెంట్ లో ఒక సభ్యుడు సరదాగా ఈములకు మెడల్స్ ఇవ్వాలి, అవి ప్రతి రౌండ్ లో గెలిచాయి అని అన్నాడు. నవంబర్ 8 తర్వాత సైనిక ఆపరేషన్ ఆపివేయబడింది. డిసెంబర్ లో మళ్లీ ప్రయత్నించిన పెద్దగా ఫలితం లేకపోవడంతో చివరికి ప్రభుత్వం రైతులకు సబ్సిడీలు ఇవ్వడం, కంచెలు నిర్మించడం వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంది. 1932 తర్వాత ఈమూల సంఖ్య నియంత్రించడానికి రైతులు తమ ఆయుధాలు వాడారు, కానీ పూర్తి విజయం సాధించలేదు. 1999లో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈములు రక్షిత జాతులుగా ప్రకటించాయి. అంటే ప్రొటెక్టివ్ స్పైసెస్ కింద ప్రకటించింది అనమాట. ఈములు పర్యావరణంలో గింజలు విస్తరించడంతో మొక్కల వృద్ధికి సహాయపడతాయని తెలిసింది. ఈ యుద్ధం ఆస్ట్రేలియా సంస్కృతిలో ఒక లెజెండ్ గా మారిపోయింది. ఈము ఆస్ట్రేలియా జాతీయ చిహ్నంలో ఉంది, కానీ ఈ యుద్ధం దాని విరుద్ధమైన చరిత్రని చెప్పొచ్చు. 2023లో ది ఈము వార్ అనే చలనచిత్రం విడుదలైంది. బ్రిటిష్ నటుడు జాన్ క్లీజ్ రాసిన ది గ్రేట్ ఈము వార్ అనే మరో సినిమా 2024లో వచ్చింది. ఇంటర్నెట్ లో ఈ కథ మీమ్స్ మరియు జోకులు ప్రసిద్ధి చెందింది. ఈ యుద్ధం మానవులు ప్రకృతిని నియంత్రించాలనే ప్రయత్నంలో ఎలా విఫలం అవుతారో చూపిస్తుంది. ఈములు తమ సహజ వేగంతో మరియు తెలివితో సైన్యాన్ని అధిగమించాయి. సీరియస్ గా సైనిక ఆపరేషన్ అని పిలిచిన ఇది చరిత్రలో ఒక జోక్ గా మారింది. ఈములు గెలిచాయి అని ఆస్ట్రేలియన్లు సరదాగా చెప్పుకుంటారు. ఈ సంఘటన పర్యావరణ సమతుల్యత గురించి ఒక పాఠం అని చెప్పొచ్చు. ఈములు నిర్మించడం కంటే కంచెలు ఇతర పద్ధతిలో సమస్యను నియంత్రించవచ్చు. ఈములు చాలా గట్టిగా ఉంటాయి. ఒక బుల్లెట్ తగిలినా అవి కొన్నిసార్లు పరిగెత్తి పారిపోతాయి. వాటి బలమైన కాళ్ళు, వేగం వాటిని యుద్ధంలో విజేతలుగా చేశాయి. వేల బుల్లెట్లు, గన్నల శబ్దం, సైన్యపు ఆజ్ఞలు అన్ని చూసినా చివరికి గెలిచింది పక్షులు. ఈములు ఎగరలేకపోయినా అవి ఓడిపోలేదు. ప్రకృతిని జయించాలని మనిషి చేసిన ప్రయత్నం ఈముల ముందర ఒక జోక్ గా మారిపోయింది. ఇది కేవలం ఒక హాస్య సంఘటన కాదు, ఇది ఒక గుర్తు. ప్రకృతిని తక్కువ అంచనా వేయకూడదు. ప్రకృతితో యుద్ధం చేయడం కాదు, కలిసి జీవించడం నేర్చుకోవాలి. ఇవాళ ప్రపంచానికి కూడా ఈ కథ చెప్తుంది. మనిషి బలవంతుడే ఉండొచ్చు, కానీ ప్రకృతి ఎప్పటికీ అధిక శక్తి కలది. అందుకే ఆస్ట్రేలియన్లు ఎప్పటికీ సరదాగా చెప్తుంటారు, సైన్యం ఓడిపోయింది, ఈములు గెలిచాయని.